ఈ వారంలో ముందుగా నెక్స్ట్ ఈ వారంలో మా అడక్వస్ మీద స్పందించని ఉపాధ్యాయ సంఘాల భవనాల ముట్టడి చేయబోతున్నాం. మా టైము, మా టాలెంటు, మా ట్రెజరీ, మా శ్రమను దోచుకొని ఉపాధ్యాయ సంఘాలు బాగా అభివృద్ధి చెంది భవనాలు కట్టుకున్నారు. కాబట్టి ఈ వారంలో ఏదో ఒక రోజు మెరుపు దాడి కంపల్సరీ ఉపాధ్యాయ సంఘాలను, ఎందుకంటే మీ సంఘాలల్లో మీరు కట్టుకున్న భవనాలన్నీ మా పైసలతోటి, మీ సంఘాలు అభివృద్ధి జరిగిందంతా మా డబ్బుతోటి. కాబట్టి ఈ వారంలో నేను దయచేసి మీరు ఈ అడక్వస్ మీద మాకు సరైన నిర్ణయం చెప్పండి అని నేను అన్ని సంఘాలకు బహిరంగ లేఖలు రాస్తే ఆ బహిరంగ లేఖలకు ఎవ్వరు కూడా స్పందించలేదు. ఏ సార్ నో, మేము అడక్వస్కి వ్యతిరేకమని లేదంటే సపోర్ట్ అని ఏదో ఒక విషయం చెప్పని చెప్పిన, కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఉపాధ్యాయ సంఘం రాయలేదు. ఒక్కసారి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మనసు చంపుకొని ఆత్మగౌరవం చంపుకొని మీరు ఆ సంఘాలలో ఉండకండి, బయటకు రండి. మీ జాతి అస్తిత్వ పోరాటం జరుగుతుంది, మీ జాతి భవిష్యత్ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఎవరికో చెంచాగిరి చేయడానికి, ఎవరి కుర్చీలో వేయడానికి, ఎవరి పోస్టర్లో వేయడానికి మీరు పనిచేయకండి. మీ జాతి బాబాసాహెబ్ అంబేద్కర్ 40 సంవత్సరాలు తన పిల్లలను, తన భార్యను చంపుకొని రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక ఊతకర్రను పట్టుకోలేని ఈ దద్దమ్మ ఉద్యోగ ఉపాధ్యాయ సమాజం వేరే సంఘాల దగ్గర ఊడిక చేయడం వల్లనే ఈ జీవో ఇంప్లిమెంటింగ్ అవుతుంది. 18-19 సంవత్సరాలుగా ఈ జీవో వస్తే వాళ్లకు కనీసం కళ్ళకు కనిపిస్తలేదా? వాళ్ళ కేజీఓల దగ్గరికి పోతున్నారు, మీ సమస్య ముందు ఉద్యమం చేస్తున్నారు. గురుకులాల దగ్గరికి పోతున్నారు, మీ సమస్య ఎందుకు ఉద్యమం చేస్తున్నారు. యాన్నో రైతులకు గుర్తించవచ్చు. మరి ఉపాధ్యాయ సంఘాలల్లో మీ పోస్టర్ చేసిన ఎస్సీ ఎస్టీ బాధితులకు సమస్య వచ్చినప్పుడు మీకు నోరు ఎందుకు వస్తలేవు? నాకు పిఆర్టీ కావచ్చు, యూటీఎఫ్ కావచ్చు, టీపీఎఫ్ కావచ్చు, ఎస్టీయూ కావచ్చు, తపస్సు కావచ్చు, మీ సంఘ భవనాలను త్వరలోనే ముట్టడిస్తాం. మీరు కనుక సరైన సమాధానం చెప్పి మా సమస్య మీద స్పందించకపోతే ఇప్పుడు ప్రభుత్వంతో కాదు, ఒకవైపు ప్రభుత్వంతో మేము పోరాటం చేస్తున్నాం. ముఖ్యంగా మీ భవనాలు ముట్టడి, మీ ఎక్కడ పడితే అక్కడ మీకు విదేశాలతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేము రాబోయే తరంలో ఉద్యమాన్ని ఇంకా ఉధృత రూపం దాల్చుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పొంగల వెంకట, ఎస్సీ ఎస్టీ పనిచేసే రాష్ట్ర మిత్రులారా.